వార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనము. చాలు. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు అన్నారంటే ఇద్దరు కదా సిలువ వేశారు అంటే ఇక్కడ ఏం జరిగింది? యేసు ప్రభుకి ఎడం వైపున ఒకరిని, యేసు ప్రభుకి కుడి వైపున ఒకరికి చూసుకున్నాము. ఇక్కడ మత్తయి సువార్తలోకి వచ్చేసరికి మరి 27వ అధ్యాయము 44వ వచనంలో బందిపోటు దొంగలను అంటే ఎంతమంది అండి? ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నవారు. అంటే మీరు కొంచెం రెస్పాండ్ అయితే నేను త్వరగా ముగించేస్తాను. దొంగలను అంటే ఎంతమంది? అక్కడ దొంగ అని వ్రాయబడలేదు, దొంగలను అని వ్రాయబడింది. అంటే ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని దొంగలను అని అంటారనమాట. అంటే మత్తయి గారు చెప్పింది అబద్ధమా లేకపోతే లూకా గారు చెప్పింది అబద్ధమా? సరే, మార్కు సువార్త చూసుకుందామండి. మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం అండి. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును, చాలమ్మా, సిలువ వేయబడిన వారును, సిలువ వేయబడిన వాడు అనుందా? సిలువ వేయబడిన వారును అనుందా? మీకేమైనా అర్థమైందండి? అక్కడే దూషించాడంటే అప్పటికి ఒక మాట దేవుడు పలికేశాడు. ఆయన్ని వీరిని క్షమించుము అనే మాట ఈ దొంగ విన్నాడు. ఇదేంటి ఇంత కొడుతున్నారు, ఇంత తిడుతున్నారు, మనుషులైతే ఇలా చేయరు కదా, ఎందుకు ఈయన నిజంగా దేవుని కుమారుడే అని అప్పుడు మారు మనసు పొందుకున్నాడు ఈ దొంగ. ఆ దొంగ మారు